బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు కేసీఆర్ కంటే ఎక్కువ కేటీఆర్ అధికారం చలాయించారన్నారు కరీంనగర్ ఎంపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. కేసీఆర్ కంటే ఎక్కువగా దాదాగిరి గుండాగిరి కేటీఆర్ చేశారని అన్నారు. కేటీఆర్ 10 ఏళ్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న ఇక్కడి సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఫైర్ అయ్యారు. సిరిసిల్లలో నేతన్నల దీన పరిస్థితి కేసీఆర్ కేటీఆర్ కారణమని దుయ్యబట్టారు. నేతన్నలకు బకాయిలు చెల్లించకుండా ముప్పతిప్పులు పెట్టారని, నేతన్నలకు 50% విద్యుత్ రాయితీ ఇస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. అధికారం పోయాక బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర దోషణలకు దిగాయని, కానీ ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు బండి సంజయ్. ముఖ్యమంత్రి గారు నీకంటే ఎక్కువ దాదాగిరి చేసిండు, గుండాగిరి చేసిండు, అధికారాన్ని చెలాయించాడు. కానీ ఏం చేసినా ఏం అభివృద్ధి చేయలేదు. ఇవాళ సిరిసిల్లలో సమస్యలు అంటే సమస్యలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు నీ కొడుకేం మాట్లాడలే, నువ్వేం మాట్లాడలే. అధికారం పోయినాక మీరును కాంగ్రెస్ తిట్టుకుంటూ స్టార్ట్ చేశారు. ఇంత పొలిటికల్ డ్రామా ఇది. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ఏమి చేయలేదని చెప్పి ప్రజలు గుర్తించకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. ఇక మీకు ఇంకా సమయం ఉంది కదా, కొన్ని ఇచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పి వీళ్ళు వాళ్ళని విమర్శించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. సిరిసిల్లలో నేతన్నల బతుకులు ఈ విధంగా మారడానికి కారకుడు కేసీఆర్ కొడుకు కాదా ఫస్ట్ చెప్పాలి. నీ ప్రభుత్వమే ఉంది కదా, బతుకమ్మ చీరలతోనే బతుకు లేకుండా చేసేది నువ్వా కాదా? వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఇన్ని రోజులు ముప్పు తిప్పలు పెట్టింది నువ్వా కాదా? 50% విద్యుత్ సబ్సిడీ ఇస్తాని ఆపేసింది నువ్వా కాదా? యార్ని సబ్సిడీ విషయంలో